ఈరోజు ఎపిసోడ్లో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ప్రేమను చూసి ఎమోషనల్ అయి ఇంటికి వచ్చేయమన్న భద్రావతి. నా పెళ్ళానికి నేను సేవలు చేసుకుంటానన్న ధీరజ్. సేనాపతి ప్రేమ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించమ్మా అని అంటాడు. వాడు ఎవడో యాక్సిడెంట్ చేస్తే మీరు ఎందుకు నాన్న క్షమాపణ చెప్తున్నారు అని ప్రేమ అడిగితే నిన్ను నేను జాగ్రత్తగా చూసుకోలేకపోయాను కదమ్మా అందుకే అని సేనాపతి అంటాడు. ప్రేమ నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో తెలియక ఇప్పటి వరకు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఉన్నా రామ్మ మన ఇంటికి అని భద్రావతి పిలుస్తుంది. అలాగే భద్రావతి తల్లి కూడా రామ్మ నిన్ను అత్తారింట్లో చూసుకోవడానికి ప్రస్తుతం వేదవతి కూడా లేదు, నువ్వు అక్కడ ఉండడం కంటే మన ఇంట్లో ఉండడమే మంచిదని అంటుంది. అందరూ ప్రేమని వచ్చేయమని పిలుస్తారు. భద్రావతి ప్రేమతో నీ మీద మాకు ఉన్న ప్రేమ ఈ లోకంలో ఎవరికీ ఉండదు ప్రేమ, ఆ విషయం నీకు తెలుసు కదా రామ్మ అని పిలుస్తుంది. చెప్తే అర్థం కావడం లేదా, మా మాట వినకపోవడం వల్ల ఈ పరిస్థితికి తెచ్చుకున్నావు. ఇలాంటి టైంలో నువ్వు ఆ ఇంట్లో దిక్కులేని దానిలా అలా పడి ఉండడం కన్నా నిన్ను చూసుకోవడానికి ఆ ఇంట్లో ఎవరున్నారు చెప్పు అని భద్రావతి అడుగుతుంది. నేనున్నాను అని ధీరజ్ అంటాడు. నా పెళ్ళానికి సేవ చేసుకోవడానికి నేనున్నాను. నా పెళ్ళానికి మీకంటే ప్రేమగా ఎవరు చూసుకోలేరు. మీరంతా అందుకోలేని ఆకాశం అంత ప్రేమని నా పెళ్ళాం మీద చూపించడానికి నేనున్నాను. తనకి అది పుట్టిల్లు అయినా సరే తనని ప్రేమగా చూసుకునే విషయంలో మీరు ఎవరు నా దరిదాపుల్లో ఉండలేరు. అర్థమైందా? నా పెళ్ళాం పొగరుబోతు మేనత్త అని అంటాడు. ఏంట్రా ఆ భాష అని భద్రావతి అంటే ఎవరికి ఎలా చెప్తే అర్థమవుతుందో అలాగే చెప్పాలి. ఇంకోసారి ఇలాంటి వంకలు పెట్టుకొని నా పిల్లాన్ని మీ ఇంటికి తీసుకెళ్లాలని చూస్తే కత్తరించేస్తాను మీ నక్కతోకలు. మై డియర్ పెళ్ళాంస్ పద అని భుజం మీద చేయి వేస్తాడు. రామరాజు భద్రావతి వాళ్ళతో చూడండి, మా ఇంటి కోడలు బాగున్నప్పుడు మా దగ్గర పెట్టుకొని బాగాలేనప్పుడు మీ ఇంటికి పంపే అంత దుర్మార్గులం కాదు. కష్టం వచ్చినా సంతోషం వచ్చినా మా కోడలు మాతోనే ఉంటుంది, మేం చూసుకుంటామని రామరాజు చెప్పి అందరినీ ఇంట్లోకి తీసుకెళ్తాడు. మరోవైపు భాగ్యం క్యారెక్టర్ సర్దుతూ మనం దరిద్రంలోకి జారిపోకూడదు అంటే ప్రేమకి జరిగిన ఈ యాక్సిడెంట్ని నువ్వు వాడుకోవాలి. ప్రేమకి యాక్సిడెంట్ అయిందని తెలియగానే నా చెల్లిని ఎప్పుడెప్పుడు చూడాలా అని గుండె పగిలిపోయింది. ఇక నుంచి ఇక్కడే ఉండి నా చెల్లికి సేవలు చేసుకుంటా ఇక్కడే ఉంటానని చెప్పి కాకా పట్టే అని భాగ్యం కూతురికి చెప్తుంది. మీరు వస్తేనే నేను వస్తా అని భాగ్యం అంటే ఇప్పుడు మేం రాకూడదు, నువ్వే సోలో పర్ఫార్మెన్స్ చేయాలి. ఈ ఇల్లు నువ్వు లేకపోతే లేదు అని, పెద్ద కోడలు లేకపోతే ఆ ఇల్లు ఉండదని నువ్వు నటించేయాలి. అప్పుడే మీ ఆయన కాదు ప్రేమ నర్మదలు కూడా నిన్ను ఏం చేయలేరని అంటుంది. సర్లే అని క్యారేజ్ అడుగుతుంది. భాగ్యం క్యారేజ్ ఇవ్వడంతో వల్లి పట్టుకొని వెళ్తుంది. రాత్రి భద్రావతి ప్రేమ ఎలా ఉందో ఏంటో అని బయట తిరుగుతూ ఏడుస్తూ ఉంటుంది. సేనాపతి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావక్క అని అంటే ప్రేమని మనం ఎంత ప్రేమగా పెంచాంరా, కానీ దానికి మన ప్రేమ అర్థం కావడం లేదు కదరా అని అంటుంది. దానికి అన్నీ దాని చిన్న అత్త పోలికలే వచ్చాయి. ఎవరైనా కాస్త ప్రేమ చూపిస్తే చాలు అటువైపు వెళ్ళిపోతుందని వదిలేయ్ అని అంటాడు. అలా ఎలా వదిలేస్తాంలా, వదులుకోలేక కదా ఈ బాధ. వేదవతిని వదులుకున్నాం, ప్రేమని వదులుకోలేం కదా. అవునురా, ఆ లారీ ఎవరిది, ఆ డ్రైవర్ ఎవరో కనుక్కున్నావా? వాడు గుద్దేసింది ఈ భద్రావతి మేనకోడల్ని. వాడు పరారీలో ఉన్న పాతాళంలో ఉన్న వదిలేదే లేదు, కనుక్కో అని అంటుంది. సేనాపతి కంగారు పడుతూ సరే అంటాడు. ప్రేమ కాళ్ళ నొప్పితో ఇబ్బంది పడుతూ మందులు వేసుకోవడం చూసిన ధీరజ్ పొద్దున్నుంచి ఒకటే డ్రెస్లో ఉందని బీరువాలో డ్రెస్ తీసి డ్రెస్ మారుచ్చా అంటాడు. ఒరేయ్ సచ్చినోడా, ఏంట్రా వాగుతున్నావు అని ప్రేమ అంటే నీకు సాయం చేస్తానని అంటే తిడతావా అంటాడు. డ్రెస్ మార్చడం సాయం ఏంట్రా, నా కాలికి దెబ్బ తినడం అవకాశం తీసుకొని మనసులో ఆలోచనలన్నీ బయటకు తీస్తున్నావులే అని ప్రేమ అంటే ధీరజ్ నెట్టి బాదుకొని నా మనసులో ఎలాంటి ఆలోచనలు లేవు, ఉండవు కూడా అంటాడు. నా మనసులో వేరే ఉద్దేశం ఏం లేదురా అని ధీరజ్ అంటే సరే పద అని ప్రేమ అంటుంది. ధీరజ్ ప్రేమకి డ్రెస్ మార్చుకోవడానికి సాయం చేసి భుజానికి తీసుకొని డైనింగ్ టేబుల్ మీద కూర్చోపెడతారు. నర్మద ప్రేమను చూసి వచ్చేసావా ప్రేమ, నేను నీకోసం ఫుడ్ తీసుకొని
రూమ్కి వస్తున్నా అని ఫుడ్ తినిపించడానికి కలిపితే, అక్క మా ఆయన పరువు తీసేస్తావా, మా ఆయన నా పుట్టింటి వాళ్ళతో ఏం ఛాలెంజ్ చేస్తాడో గుర్తు చేసుకో అని నాకు మా ఆయనే చేస్తాడు అంటుంది. అవును కదా అని నర్మద కూడా ప్రేమ ధీరజ్ని ఒకటే చేయాలి అని సైడ్ అయిపోతుంది. ధీరజ్ తినిపించను అంటే బట్టలు మార్చుతా అన్నావు కానీ తినిపించవా అని ప్రేమ అంటే ధీరజ్ నెత్తి బాదుకుంటాడు. ఏంటమ్మా ధీరజ్ నీకు బట్టలు మారుస్తా అన్నాడా అని నర్మద నోర్లు బెల్లపెడుతుంది. వదినా వదినా అని ధీరజ్ అంటాడు. ఇవి వదిన నేనే తినిపిస్తా అని ధీరజ్ ప్లేట్ తీసుకొని తినిపిస్తాడు. దీంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వాచింగ్. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈరోజు ఎపిసోడ్లో జరిగిన కథ అయితే ఇదే.